హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. డార్లింగ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మామూలిది కాదు. ఇది లిటరల్గా బాక్స్ ఆఫీస్ దగ్గర జరగబోయే విధ్వంసం. ఎస్, మీరు గెస్ చేసింది కరెక్టే. మన రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ మూవీ గురించి ఒక సాలిడ్ అప్డేట్ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే టాక్ నడుస్తోంది కదా, స్పిరిట్ సినిమా 2027 సంక్రాంతికి వస్తుందని. ఫ్యాన్స్ అంతా సంక్రాంతి వార్ ఫిక్స్ అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే మేకర్స్ మనకి వేరే ప్లాన్ చెప్పారు. అందరూ అనుకున్నట్టు సంక్రాంతికి కాదు బాసు, ఈ సినిమా 2027 మార్చ్ 5న వరల్డ్ వైడ్గా థియేటర్లలో దిగబోతోంది. అరే, సంక్రాంతి మిస్ అయింది అని డిసప్పాయింట్ అవ్వకండి. ఇక్కడే లాజిక్ ఉంది. మార్చ్ 5న రిలీజ్ అంటే లిటరల్గా సమ్మర్ హాలిడేస్ మొత్తం మనదే. లాంగ్ రన్లో కలెక్షన్స్ కుమ్మేయడానికి ఇది పర్ఫెక్ట్ డేట్ అనమాట. ఇక సినిమాలో మ్యాటర్ విషయానికొస్తే సందీప్ వంగా ఈసారి ప్రభాస్ని ఓ రేంజ్లో చూపించబోతున్నారు. ప్రభాస్ తన కెరియర్లోనే ఫస్ట్ టైం ఒక సీరియస్ అండ్ పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. పోలీస్ డ్రెస్లో ప్రభాస్ కటౌట్ ఎలా ఉంటదో ఊహించుకుంటేనే పూనకాలొచ్చేస్తున్నాయి కదా. ఇది రొటీన్ పోలీస్ స్టోరీ అస్సలు కాదు. వంగా మార్క్ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా అంట. ఆల్రెడీ సోషల్ మీడియాలో #1 బ్యాడ్ హ్యాబిట్ అనే ట్యాగ్ లైన్ ట్రెండ్ అవుతోంది. అంటే మన హీరోకి సినిమాలో ఏదో ఒక డేంజరస్ అలవాటుంటుందన్నమాట. అదేంటో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి ఇందులో ప్రభాస్కి జోడీగా నటిస్తోంది. అలాగే విలన్గా లేదా కీ రోల్లో బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ కనిపించబోతున్నారు. ఆల్రెడీ రిలీజ్ అయిన సౌండ్ స్టోరీ టీజర్తోనే సినిమా వైబ్ ఏంటో అర్థమైంది. అర్జున్ రెడ్డి యానిమల్ తర్వాత వంగాగారు వండుతున్న సినిమా కాబట్టి బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం గ్యారంటీ అని ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. సో డార్లింగ్స్, 2027 మార్చ్ 5న థియేటర్స్ దగ్గర జాతరకి మీరు రెడీనా? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.